సనాతన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో విశేషాలు అద్భుతాలు మనం చూస్తూనే ఉంటాము. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా గురించే ఇప్పుడు విశాఖలో ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక క్రమశిక్షణాయుతంగా అక్కడ నిర్వహిస్తున్న కుంభమేళా పట్ల విశాఖలో సాంప్రదాయవాదులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. నాలాంటి ఇప్పుడు యూత్ చాలా మంది దాన్ని కొంచెం వితండవాదం చేస్తారు, ఏమిటి దాన్ని బాగా తర్కణిస్తారు. ఏదో పబ్బులకి వాటికి వెళ్లకుండా ఇలాగ డబ్బులు వెచ్చించి దర్శనం చేసుకోవడం కూడా ఎంతో వాళ్ళకి భాగ్యం కలిగిస్తుంది. కాకపోతే వెళ్తే మాత్రం అది అదృష్టమే, ఎప్పుడో పూర్వజన్మ సుకృతం అందులో స్నానం చేయడం అంటే. కుంభమేళా గురించి అంటారా, అది అసలు అద్భుతం అంతే. ఇటువంటి సంప్రదాయాన్ని మన దేశంలోనే చూస్తారు, మీరు ప్రపంచంలో ఇంకెక్కడా కనపడదు ఇది. అందరికీ నమస్కారం అండి. నా పేరు వల్లూరి సంతోషి. మేము విశాఖపట్నంలో ఉంటున్నాం. మహాకుంభమేళా ఇదొక చాలా పుణ్యకార్యం. ఇలాంటిది అందరూ వాళ్ళ జీవితంలో ఒక్కసారి దర్శించిన అక్కడికి వెళ్ళి స్నానం చేయడం అనేది దీని వెనకాల ఎంతో సైన్స్ ఉంటుంది. మన పూర్వీకులు తెలియని సైన్స్ ఏం కాదు. నాలాంటి ఇప్పుడు యూత్ చాలామంది దాన్ని కొంచెం వితండవాదం చేస్తారు, ఏమిటి దాన్ని బాగా తర్కణిస్తారు. అలా వెతుక్కుంటూ పోతే మన వాళ్ళు చేసింది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అనమాట. ఇలాంటి ఒక కుంభమేళాలో స్నానం చేయడం అనేది పవిత్రమైందో అనేది నాలాంటి యూత్ వాళ్ళందరూ తెలుసుకొని దాని వెనకాల ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఆ తిథికి ఆ పర్టిక్యులర్ నది స్నానం చేయడం వల్ల అక్కడ బోల్డ్ అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అక్కడ ఉంటాయి. అండ్ మనకు తెలియదు కాదు, మన బాడీలో ఉన్న ప్రతి ఎలిమెంట్, బయట నేచర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కనెక్షన్ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ తిథికి అన్ని ఎలిమెంట్స్, ఒక రకమైన పాజిటివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా అక్కడ కలిసి మన బాడీ ఆ స్నానం చేయడం వల్ల బాడీలో ఉన్న ఎన్నో ఎలిమెంట్స్ కానీ దానికి కనెక్ట్ అయ్యి మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. ఇది అందరూ తెలుసుకోవాలి. అండ్ ముఖ్యంగా యూత్ తెలుసుకోవాలి, టైం తీసుకోవాలి. అందరూ ఫైనాన్షియల్గా ఇప్పుడు అందరూ వెల్ సెటిల్డ్గా ఉంటున్నారు. సో అందరూ దీని గురించి తెలుసుకొని అక్కడ ఆ స్నానం చేయడం వల్ల ఎంత ఇంపార్టెన్సో, దానివల్ల మనకి ఎంత మానసిక శారీరక ఆరోగ్యం కూడా మనకి ఏర్పడుతుంది. ఐ మీన్ ఇన్ అ గుడ్ వే, మనకి మంచి హెల్దీ లైఫ్ని లీడ్ చేయడానికి ఇలాంటి దర్శనాలు చేసుకుంటూ మనం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. అది మనలాంటి వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తే ఇది ఇంకా ముందుకెళ్తుంది. ఇలా మాట్లాడడం కూడా ఒక రకమైన అదృష్టంగానే భావిస్తున్నాను నేను. మనకి విశ్వాసం ఉండాలి. మనం చేసుకోకపోతే ఎలా? అందరి మతాలు వాళ్ళ మతాలు వాళ్ళ ప్రచారం చేస్తున్నప్పుడు మన ప్రచారం కూడా మనం చేస్తూ ఉండాలి. చేస్తూనే ఉంటేనే అది మనకి మంచిది. మన వాళ్ళు ఎంతో చెప్పింది ఇప్పుడు సైంటిస్టులు అందరూ చెప్తున్నారని చెప్పి అంటూ ఉంటారు. మన వాళ్ళు ఇవన్నీ ఎప్పుడో చెప్పారు. అది అందరూ గుర్తించి మనలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు పిళ్ళ వెంకటరమణమూర్తి, విశ్రాంత సంస్కృత అధ్యాపకుడు, బీవీకే కళాశాల. కుంభమేళా చరిత్రకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో ప్రధాన నదులన్నీ కూడా ఉన్నాయి. ఆ నదుల్లో 4 చోట్ల ఈ కుంభమేళా జరుగుతుంటుంది. దీన్ని ఈ కుంభమేళా అనేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసిన వారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు. ఏ విధంగా అయితే 4 చోట్ల ఆయన పీఠాలని ప్రతిష్ఠింపజేశారు, అలాగే 4 చోట్ల కూడా ఈ కుంభమేళా జరిగేటట్టుగా చేశారు. ప్రస్తుతం కుంభమేళా మహాకుంభమేళా అంటారు దీన్ని. 144 సంవత్సరాలకు ఒకసారి ఇది వస్తుంటుంది. ఈ కుంభమేళాల్లో పూర్ణ కుంభమేళా, అర్ధ కుంభమేళా, మహాకుంభమేళా అని 3 రకాలు ఉన్నాయి. అందులో ఈ 12 పూర్ణ కుంభమేళాలే కలిపితే ఒక మహాకుంభమేళా అవుతుంది. అది ఈ సంవత్సరం ప్రయాగరాజులో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతోంది. ఇందులో అనేక మంది, కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి అంటే స్విట్జర్లాండ్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ మొదలైన దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కుంభమేళా యొక్క జరుగుతున్న విధానాన్ని, ఎందుకంటే కుంభమేళా అనగానే కొన్ని కోట్ల మంది జనం సమీకరించగానే పరిశుభ్రత ఉండదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు నిర్దేశించిన మేరకు ఎన్ని కోట్ల మంది వచ్చినా ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కగా స్నానఘట్టాల్లో స్నానం చేసి అందరికీ కూడా చక్కని భోజన సదుపాయాలు ఇవన్నీ చేస్తున్నారు. చాలా ఆనందించదగ్గ విషయం. ఇది చూసి ఈ నిర్వహణ సామర్థ్యాన్ని వాటిని చూసి మన భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలకి విదేశీయులు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు అంటే ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కుంభమేళాలో ఉన్నటువంటి ఆ క్రమశిక్షణ, సమయపాలన,
ఎటువంటి ప్రమాదాలు లేకుండా చక్కగా నిర్దిష్టంగా ఎవరికి నిర్దేశించిన పనిని వాళ్ళు చక్కగా చేస్తూ ఈ కుంభమేళాన్ని చక్కగా నిర్వహింపజేస్తున్నారు. ఇది ప్రయాగరాజులో సుమారు ఒక 26 రోజుల వరకు ఉంది. మహాశివరాత్రి 26తో ఫిబ్రవరి 26తో ఇది పూర్తవుతుంది. మొత్తం 45 రోజులు ఈ మహాకుంభమేళా ఉంటుంది. క్షీరసాగర మథనం చేశారు అమృతోత్పత్తి కోసం దేవతలు రాక్షసులు. అప్పుడు ధన్వంతరి అమృత పాత్రను చేత పట్టుకొని వచ్చాడు. వెంటనే రాక్షసులు దేవతలు కూడా అమృతం కోసం 12 రోజులు యుద్ధం చేశారు. ఆ 12 రోజులు యుద్ధం చేసినప్పుడు ఆ అమృత పాత్రలోంచి 4 ప్రదేశాలలో 4 చుక్కలు పడ్డాయని, ఆ 4 ప్రదేశాలే ప్రయాగరాజ్ అని, అలాగే నాసిక్, తర్వాత ఉజ్జయిని ఈ చోట్లలో పడింది. అంచేతే ఈ 4 చోట్లే ఈ కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. మహాకుంభమేళా మాత్రం కేవలం 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజులో మాత్రమే నిర్వహింపబడుతుంది. ఇది సంక్షిప్తంగా ఈ కుంభమేళాలో పాల్గొని తీర్థస్నానం చేసి సమస్త పాపాలు పోగొట్టుకుంటారు. అంతేకాకుండా ఇంకో విశేషం ఏంటంటే దేవతలు కూడా మానవుల రూపాలు ధరించి ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తారని ఒక పురాణ ప్రసక్తి కూడా మనకి తెలుస్తోంది. ధన్యవాదాలు. నా పేరు దేవులపల్లి రమాదేవి, విశాఖపట్నంలో ఉంటున్నాము. కుంభమేళా గురించి మా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాము. మేము కొన్ని రోజులు అలహాబాద్ దగ్గరలో ఉండడం కూడా జరిగింది. 13 ఏళ్ళు ఉన్నాం, కానీ ఎప్పుడు వెళ్ళే అవకాశం కుదరలేదు. కొన్ని కోట్ల మంది వస్తారని తెలుసు. మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఇది భారతదేశానికే జరిగే పెద్ద ఉత్సవం అని చెప్పుకోవచ్చు. సంప్రదాయ ప్రకారంగా ఒక్క స్నానాలతోటే జరిగే ఉత్సవం ఇది, ఇంతకంటే ఏమి ఉండదు అక్కడ. కానీ ఆ స్నానమే చాలా పవిత్రమైందని అంటూ ఉంటారు పెద్దలందరూ. అయితే ఈసారి మేము కూడా ప్రయత్నిస్తున్నాం, ఎందుకంటే ఇది మహాకుంభమేళ అంటే 12 ఏళ్ళు గడిచి మహాకుంభమేళ అంటే మనం ఈ జన్మకి ఇది ఉత్కృష్టమైన జన్మ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ వెళితే కనీసం విన్నా అది ఆ నీళ్ళు ఒక చుక్క జల్లుకున్నా మనం పవిత్రంలో అవుతామని పెద్దల భావన. అది మాకు వస్తుందని అనుకుంటున్నాం. మేము కూడా ప్రయత్నిస్తున్నాం. మాఘ పూర్ణిమ నాడు కుంభమేళాకి వెళ్దామని. ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. రాత్రి నివాసానికి వెయిట్ చేస్తున్నాం. అది కుదిరితే మేము వెంటనే 20,000 టికెట్. కానీ జీవితంలో కొన్ని లక్షలు సంపాదించుకున్న ఒక 20,000 పెట్టడం పెద్ద కష్టం కాదు. అలా అనుకొని మేము ప్రయత్నిస్తాము. నిజంగా వెళ్ళడం జరిగితే అది మా జన్మ ధన్యమే. సో కుంభమేళా అన్నది అందరూ వెళ్ళాలని అంటాను, కానీ అంతమంది ప్రజల్లో మన ఆరోగ్యాన్ని ముందుగా గుర్తించుకుంటూ దానికి సరిపడిన ప్రయత్నాలు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళి చేస్తే మన అంత అదృష్టవంతులు లేవు ఈ జన్మకి అని ఆశించవచ్చు. నాగసే సాధువులు వీళ్ళంతా అనిపిస్తున్నది. అంత క్రౌడ్ చూస్తే భయం వేస్తుంది వెళ్ళడానికి. చెప్పాను కదా, మేము అలహాబాద్ దగ్గరలో ఉండేవాళ్ళం. శక్తినగర్ అని మా వారు ఎన్టీపీసీలో పనిచేసేవారు. అక్కడ జీఎంగా తర్వాత రిటైర్ అయినారు. మేము దేశమంతా తిరిగినాం, కానీ వెళ్ళడం కుదరలే. ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ మేము ప్రయత్నిస్తున్నాం వెళ్దామని. సో అది అంత జనము, అది ఆదిత్య యోగి గారు, మా నరేంద్ర మోదీ గారు ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని వింటున్నాము. వెళ్ళి చూస్తే కానీ మేము చెప్పలేము ప్రత్యక్షంగా. సో చాలా సంతోషంగా ఉంది. అసలు కుంభమేళా పేరు వింటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. వెళ్తున్నామంటే ఇంకా సంతోషంగా ఉంది. చూద్దాం భగవంతుడు ఎంతవరకు అవకాశం ఇస్తాడు. అండి, నా పేరు కమల. ఇక్కడే సాగర్ నగర్ బ్లైండ్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. కుంభమేళా ఒకసారి గోదావరి కుంభమేళా వెళ్ళాము నాసిక్. అప్పుడు కొంచెం అంటే అయిపోయాక వెళ్ళాం. ఈ మహాకుంభమేళాలో మాత్రం అసలు వెళతామో లేదో అని కూడా అనిపిస్తుంది. టీవీలో చూసి సంతోషపడుతున్నాం. అంటే మాలాంటి వాళ్ళు కొంచెం భయపడుతున్నాం అన్నమాట వెళ్ళడానికి ఆ జనాల్లోనే. అది కాకపోతే వెళ్తే మాత్రం అది అదృష్టమే. ఎప్పుడో పూర్వజన్మ సుకృతం అందులో స్నానం చేయడం అంటే ఇంకొక 6 నెలల వరకు కూడా పవిత్ర స్నానం చేయొచ్చు అంటారు. అందుకని ఏమైనా అవకాశం కుదిరితే వెళ్ళాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతానికైతే టీవీలో చూసే దండం పెట్టుకున్నాం అంతే. అదే అదృష్టం, ఆ మాత్రం చూడగలుగుతున్నామే అని. మన సంస్కృతి గొప్పదా అని అనిపిస్తుంది. చాలా అండి, నిజంగా అంతమంది వస్తూ చేస్తూ కూడా ఏమీ జరగట్లేదు. అందరూ చక్కగా వెళ్తున్నారు, వస్తున్నారు. సో అది అదృష్టమే. మన సంస్కృతి సాంప్రదాయాలకి ఇంకా మర్చిపోతున్న మన సంస్కృతి అది కూడా అందరికీ తెలియజెప్పడం కూడా ఈ కుంభమేళా వలన చెప్పచ్చు అందరికీ. నా పేరు శ్రీలక్ష్మి, మాది విశాఖపట్నం. మన ఇండియాలో ఉన్న ఆచారాలే కానీ ఏవైనా సరే అందరూ ఇప్పుడిప్పుడు అది ఇది అంటారు, కానీ ఇవి ఇప్పుడిప్పుడు కొంతమంది చెప్పారు, కానీ ఎప్పటి నుంచో ఇప్పుడు వేరే దేశస్తులు చెప్తుంటే అది మనకి గొప్పగా ఉంటుంది, కానీ మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. ఇంకా కుంభమేళా గురించి అంటారా, అది అసలు అద్భుతం అంతే. అలా వెళ్ళడం ఇందాక ఆవిడ చెప్పినట్టు అందులో మనం ఒక నిమిషం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఆ సమయంలో మన జన్మ ధన్యమే అనిపిస్తుంది. అలాంటి టైంలో మనకు అక్కడికి వెళ్ళే అవకాశం, డబ్బులు ఉన్నా సరే రిజర్వేషన్ దొరకో దేనికో ఏ ఆటంకాలు వచ్చో వెళ్ళలేకపోవడం అన్నది మన దురదృష్టమే. ఆ టైంలో అక్కడ ఉండడం అన్నది మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటివి ఇంకా మన ముందు తరాల వాళ్ళకి తెలిసి దాని ఉపయోగం తెలిసి
పర్వదినాల గురించి ఆ టైంలో వెళ్ళి అక్కడ ఒక స్నానం చేయాలి, అది చాలా ఆ పొల్యూషను అది ఇది అంటే మనం పవిత్రంగా అనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుని ఇంకా మన వంతు మనం శుభ్రంగా ఉండడానికి ప్రయత్నించాలి, కలుషితం చేయకుండా ఉండి చేసి అక్కడ ఉంటే మాత్రం అది చాలా అదృష్టంగానే అనిపిస్తుంది. అది వీఆర్ వెరీ ప్రౌడ్. మనం ఇండియాలో పుట్టడమే అసలు చాలా అదృష్టం. అందులో ఇలాంటి పుణ్యక్షేత్రాలకి దగ్గరలో ఉండడం కూడా మన అదృష్టం. మన పూర్వీకులు చెప్పింది ప్రతిదీ ఒక ఆణిముత్యం లాంటిదే. అవన్నీ అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ మన పిల్లలకి చెప్తూ ఉండాలి. రామ్ గోపాల్ అండి. మన హిందూ దేశపు ధర్మాన్ని సంవత్సరాలుగాను, దశాబ్దాలుగాను, శతాబ్దాలుగాను, సహస్రాబ్దాలుగాను మన దేశంలో జరిగేటటువంటి ప్రతి పండగ, ప్రతి పర్వదినం అన్ని విధాల మన సంస్కృతిని పెంపొందింప చేయడానికే ఉంటుంది. అందులో కుంభమేళా ఒకటి. కుంభమేళా అన్నది ప్రతి పుష్కరం జరుగుతుంది. ప్రతి పుష్కరం అంటే 12 సంవత్సరాలు. ప్రతి 12 సంవత్సరాలకి జరిగే కుంభమేళా ఈసారి మహాకుంభమేళా జరుగుతోంది. మహాకుంభమేళా అంటే ఇది పుష్కరాలు అంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇటువంటి సంప్రదాయాన్ని మన దేశంలోనే చూస్తారు మీరు, ప్రపంచంలో ఇంకెక్కడా కనపడదు. ఇది భారతీయత, హిందూ ధర్మం, సనాతన ధర్మం, ఏషధర్మ సనాతన అంటారు. ఈ ధర్మం అంతా భారతీయులకు మాత్రమే ఉంది. ఈ మహాకుంభమేళాకి కోట్లాది ప్రజలు వివిధ దేశాల నుంచి వచ్చి స్నానం చేసి అందులో ఆ స్నానంలో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే సరస్వతీ నది కనిపించని నది. సరే, గంగా యమున అలాగా ఉన్నాయి. ఈ మూడు కలిసిన త్రివేణి సంగమం దగ్గర ఉన్నటువంటి ఆ అలహాబాద్ త్రివేణి సంగమంలో అందరూ కూడా స్నానం చేయటం అన్నది వాళ్ళ పూర్వజన్మ సుకృతం. నేను కుంభమేళాకి వెళ్ళలేదు, కానీ త్రివేణి సంగమంలో స్నానం చేసే అదృష్టం నాకు కలిగింది. ఇది తరతరాలుగా వస్తున్నది, తరతరాలుగా ఉంటుంది. ఇంకా ఈ 45 రోజులు అక్కడ జరుగుతోంది. జరిగిన కుంభమేళాలో మనకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోట్లాది ప్రజలు, కోట్లే. మొదటి రోజునే 1.5 మంది స్నానం చేశారు. రెండో రోజు అయ్యేటప్పటికి 4.5 కోట్లు అయింది. అలా బాగా పెరిగి ప్రపంచానికే ఒక సందేశాన్ని ఇస్తోంది. అటువంటి ప్లేస్లో ఎటువంటి ప్రాబ్లము లేకుండా వాళ్ళకి భోజనానికి కానీ, వాళ్ళు కదలడానికి కానీ, నివాసానికి కానీ ఎవరికీ కష్టం కలగకుండా ఆ ప్రయాగ్రాజ్లో ఉన్న సదుపాయాలన్నింటినీ కలుగు చేసిన ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం. యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయన్ని ఎన్నిసార్లు పొగిడినా కూడా సరిపోదు. నమస్కారం అండి, నా పేరు కొల్లూరు కృష్ణకుమారి. మేము విశాఖపట్నంలో ఉంటున్నాను. డిఏవిలో మ్యూజిక్ టీచర్ కింద పనిచేస్తున్నాను. మన భారతీయ సంస్కృతి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా గురించి మనం చర్చించుకోవాలి. కుంభమేళా అన్నది మేము చిన్నతనం నుంచి పుష్కరాలు అన్నవన్నీ వింటున్నాము. అలాగే గోదావరి పుష్కరాలకి, గంగా పుష్కరాలకి వెళ్ళడం జరిగింది. ఈ త్రివేణి సంగమ పుష్కరాలని ఇప్పుడు కళ్ళారా వీక్షిస్తున్నాం టీవీల ద్వారా, మాధ్యమాల ద్వారాను. అయితే అలాంటి చోట ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అన్ని కోట్ల మంది జనాల్లో మనం ఒక భాగంగా వెళ్ళాలి అంటే అవకాశాలు కూడా రావాలి. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎంతో అద్భుతంగా ప్రభుత్వం కూడా ఏర్పాట్లు కూడా చక్కగా నిర్వహిస్తున్నదని మేము వింటున్నామండి. చాలా సంతోషం. జై శ్రీరామ్. అలాగే అందరూ వెళ్ళిన వాళ్ళందరూ కూడా అయోధ్య వెళ్ళి శ్రీరామ దర్శనం కూడా కన్నులారా చూస్తున్నారని మాకు తెలుస్తోంది. కాబట్టి మేమందరం కూడా ఈ జనరేషన్లో మేము ఇప్పుడు ఇలాంటి మహాకుంభమేళా జరిగేటప్పుడు మేము ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. మన సంస్కృతికి ఒకసారి మనం జై చెప్పుకోవాలండి. మనం ఎలాగైతే భారతదేశం గొప్పతనం చెప్పుకోవాలో ఇలాంటి సంస్కృతులన్నీ ఒక నిదర్శనాలు. మనకి ప్రపంచంలో ఎక్కడా లేని సంస్కృతి మనకి ఇప్పుడు ఈ పుష్కరాల రూపాయన తెలియజేస్తున్నారు అందరూ కూడాను. ఇప్పుడు వచ్చే తరం వాళ్ళందరూ ఇవన్నిటిని ఒక్కసారైనా వెళ్ళి చూడాలండి. ఈ మహాపుష్కరాల 12 రోజులు కాదు, 40 రోజుల్లోపు ఏదో ఒక రోజు. ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్లోని వాటిలో ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు. కాబట్టి వాళ్ళు ఒక్కసారైనా వెళ్ళి కళ్ళారా చూసి, ఇంత గొప్ప దేశమా మన భారతదేశం, మన సంస్కృతి ఇంత గొప్పదా, ఏదో పబ్బులకి వాటికి వెళ్లకుండా ఇలాగ డబ్బులు వెచ్చించి దర్శనం చేసుకోవడం కూడా ఎంతో వాళ్ళకి భాగ్యం కలిగిస్తుంది. కాబట్టి అలా అందరూ ప్రతి ఒక్కరు ఆ విధంగా ఇన్స్పైర్ అయ్యి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.